వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన లెటర్ సిరీస్ ఏదైతే ఉందో లెటర్ సిరీస్లో పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేయడం జరిగింది మీకు చాలా క్లారిటీగా. ఓకే అండి, ఈ లెటర్ సిరీస్లో పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేయడం జరిగింది, చాలా సిస్టమేటిక్గా మీకు నేర్పాం. అదేవిధంగా పార్ట్ 1 పార్ట్ 2లో నెంబర్ ఏదైతే టైప్ 1 ఏదైతే ఉందో టైప్ 1 మాత్రం నేర్పడం జరిగింది. అదేవిధంగా ఈ పార్ట్ 3 ఏదైతే ఉందో ఈ పార్ట్ 3లో ఈ టైప్ 2 లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ టైప్ 2 లెక్కలన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. గమనించండి ఎలా ఆడుతున్నది. టైప్ 2లో కూడా మీకు ఎన్ని రకాలు అడిగే ఛాన్స్ ఉందో ఒకసారి పరిశీలించండి. అక్షరాల సంఖ్య ఆధారంగా అంతే అక్షరాల యొక్క కౌంట్ చేసుకొని అక్షరాల సంఖ్య యొక్క ఆధారంగా సమూహాన్ని ఏ విధంగా చేస్తామన్న దానిపైన ఒక టైప్ వస్తుంది. ఈ టైప్లోనే ఈ టైప్ 2లో చూసుకోండి ఏబి 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 అంతే రెండు అక్షరాలు కలిపి ఒక గ్రూప్గా ఏర్పడుతుంది. 2 గ్రూప్స్ అవుతాయండి. ఏబి కలిపి ఒక గ్రూపు, ఏబి కలిపి అంతే 2 గ్రూప్స్గా ఒక గ్రూప్ అవుతుంది. అదేవిధంగా 3 ఏబిసి 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 కలిపి 3 గ్రూప్స్గా అవుతున్నాయి కాబట్టి 3 గ్రూప్స్ అది. అదేవిధంగా ఏబిసిడి 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 ఏదైతే ఉందో ఇది కూడా 4 గ్రూపులుగా మీకు చేయడం జరిగింది. అంతే ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ప్లానింగ్గా ప్రతి అంశం కూడా బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా నువ్వు నేర్చుకున్నట్లయితే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే అండి, ఇది క్లారిటీగా ఒకసారి పరిశీలించండి. ఇది టైప్ 2 అండి. ఇది టైప్ 2. ఈ టైప్ 2లో నువ్వు ఇంకా బట్టి పట్టాల్సిన అంశాలు చూడండి. రొటేషన్ ఏదైతే ఉందో ఈ రొటేషన్ పద్ధతిలో కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ రొటేషన్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో రొటేషన్ పద్ధతులు కూడా అంతే. ఏబిసి అదేవిధంగా ఏతో మొదలైంది, నెక్స్ట్ ఏం దేంతో మొదలవుతుంది, బీతో బీసీఏ. అదేవిధంగా బీతో మొదలైన తర్వాత నెక్స్ట్ ఏం మొదలవుతుంది, సిఏబి. నెక్స్ట్ దేంతో మొదలవుతుంది, ఏబిసి, తర్వాత బీసీఏ, తర్వాత సిఏబి. అలాగా ప్రతిదానికి రిపీట్ అవుతూ ఉంటుంది. అంతే దీన్ని ఏమంటారంటే రొటేషన్ భ్రమణం ఏదైతే ఉందో ఈ రొటేషన్ మెథడ్లో కూడా మీకు వాడు రేపు ఎగ్జామ్ పాయింట్లో అడుగుతూ ఉంటాడు. ఏ విధంగా ఇస్తారని మీ క్వశ్చన్స్ కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇది కూడా చూడండి. ఇది ఎలా ఇచ్చారంటే గ్రూప్ ఈజ్ ఫార్మ్డ్ బై ద ఇంక్రీజింగ్ 1 లెటర్. అంటే ఒక లెటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఏబి ఉంది, తర్వాత ఏబిసి అయింది, తర్వాత ఏబిసిడి అయింది. అంతే 2 లెటర్లు 3 లెటర్లు 4 లెటర్లు ఇది 5 లెటర్లు తర్వాత ఎంత 6 లెటర్లు. అలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో కూడా మీరు బిట్లు అడుగుతున్నాడు. ఏ విధంగా ఇస్తున్నాడు అనేది ఈ టైప్ 2 ఏదైతే ఉందో టైప్ 2లో బేసిక్ మాత్రం మీకు ఎవరు వస్తున్నా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అదేవిధంగా ఏబి ఏబిబి ఏబిబిబి ఏబిబిబిబి అని ఇలాగా అంతే ఇక్కడ ఒక ఏబి వచ్చింది, ఇక్కడ 2 లెటర్స్ బి వచ్చింది, 3 లెటర్స్ వచ్చింది, 4 లెటర్స్ వచ్చింది, 5 లెటర్స్ వస్తుంది, 6 లెటర్స్ వస్తుంది. అలాగా ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుంది. ఓకే అండి, కాబట్టి ఇలాంటి రొటేషన్ మెథడ్లో అండ్ ఇంక్రీజింగ్ మెథడ్స్లో అండ్ యొక్క గ్రూప్స్లో మెథడ్స్లో కూడా మీకు ప్రతిదీ కూడా ఈ టైపుల్లో ఈ సెకండ్ టైప్ ఏదైతుందో ఇన్ని రకాలుగా అడిగే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చూడండి ఇక్కడ ఈ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇచ్చినటువంటి నీకు క్వశ్చన్స్లో 12 లెటర్స్ ఉన్నాయనుకోండి, ఈ 12 లెటర్స్ని 3 or 4 గ్రూప్స్గా ఈ 12 లెటర్స్ని 3 or 4 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 12 లెటర్స్ ఇస్తే 3 or 4 లెటర్స్గా మీరు డివైడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు 15 లెటర్స్ ఇస్తే 3 or 5 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. 16 లెటర్స్ ఇస్తే 4 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. 18 లెటర్స్ ఇస్తే 3 or 6 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు. అదేవిధంగా 20 లెటర్స్ ఇస్తే 4 or 5 గ్రూప్గా, అదే 24 లెటర్స్ ఇస్తే 4 or 6 లెటర్స్గా, అదేవిధంగా 25 ఇస్తే 5 గ్రూప్స్గా 5 గ్రూప్స్గా ఏదైతే ఉందో ఈ 5 గ్రూప్స్గా మీరు డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఫస్ట్ ఏదైతే ఉందో అది ఆధారపడి ఉంటుంది. ఈ సెకండ్ టైప్లో రెండో టైప్ ఇదేంటంటే రొటేషన్ మెథడ్లో అడిగే ఛాన్స్ ఉంది. మూడోది ఏంటంటే ఇంక్రీజింగ్ మెథడ్లో అడిగే టైప్ ఉంటుంది. ఈ టైపుల మించి ఇంకేమీ అడిగే ఛాన్సులు లేవు. కాబట్టి మీరు వీటిపైన పూర్తిగా కమాండింగ్ సాధించగలిగితే వాడు ఏం అడిగే ఛాన్స్ ఉందో నువ్వు ఒక ఎగ్జామినర్ లాగా నువ్వు నేర్చుకోగలిగితే నీకు ఎవడూ ఆపలేడండి. నేను ఎవడూ కూడా ఆపకుండా 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నేను తయారు చేస్తున్నాం. ఓకే, మనం ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అనేది చాలా క్లారిటీగా మీకు బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా అందించడం జరుగుతుంది. మన కంటెంట్ కూడా మీరు ఆల్రెడీ వీడియో నెంబర్ 1, 2లో చూసారు. వీడియో నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా చూడండి ఈ 33 క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ 33 క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి పరిశీలించండి. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎక్కువ అక్షరాలు ఎక్కడ ఉన్నాయి అండ్
ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4, 8, 12, 16 అక్షరాలు ఉన్నాయంటే 4 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే చెప్పాను మీకు, ఇదే బ్యాక్ సైడ్కి వెళ్ళి చెప్పాను. 16 అక్షరాలు ఇస్తే ఎన్ని గ్రూపులు చేయొచ్చు అండి? 4 గ్రూపులుగా చేయాలి. ఇది వీటిపైన పూర్తి కమాండింగ్ నువ్వు సాధించగలగాలి, ఓకే అండి. చూడండి ఎలా ఇచ్చాడు. అంతే మీకు ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి అంటే 4, 16 కనిపిస్తున్నాయి. 16 అంటే 4గా చేయొచ్చు. ఎక్కడ BA, ఇది BA, తర్వాత BA కట్ట చూడండి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి AAB, చూడండి ఇక్కడ AAB చూడండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ AAB, ఇది దీని ముందు సరిపోయిందండి. కాబట్టి ఇటు ముందు ఏమొస్తుంది? B వస్తుంది. B ఏదైతే ఉందో B వస్తుంది. అంతే మనకి ఏమొచ్చింది? BAAB ఏదైతే ఉందో, BBAAB ఏదైతే ఉందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంత ఇచ్చినటువంటి ఆన్సర్ చూడండి, BBAAB ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. చాలా క్లారిటీగా సిస్టమేటిక్గా మీకు ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయడం చేయాలి. అంతే 16 అక్షరాలు ఇచ్చాడు, 4 గ్రూపులు చేసుకోవాలన్న అంశం నీకు ముందు తెలియాలా. తెలిసిన తర్వాత ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుంది? ఎక్కువ అక్షరాలు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడికి వెళ్ళండి. AAB, కానీ దీని ముందు B ఉంది, అన్ని దగ్గర B ఉంది కాబట్టి ఇక్కడ B పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ B పెట్టుకోవాలి. ఏ విధంగా ఆటోమేటిక్గా మనకి ఏమైతే వస్తుందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. చాలా చెప్తున్నారు కదండి. బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఎలా కావాలంటే అలా మీకు అందించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 33. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 34 కూడా ఏదైతే ఉందో చాలా క్లారిటీగా పరిశీలించండి. ఏం అడిగాడంటే TTS, ఓకే అండి, TTS, ఓకే. ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడంటే ఓకే, TTS మనకి కనిపిస్తుంది. TTS, ఓకే, మనకు ఒక సీక్వెన్స్ దొరికింది చూడండి. ఒక్క సీక్వెన్స్ కరెక్ట్గా క్లారిటీగా చేసుకుంటే ఇక్కడ మనకి TTS ఏదైతే ఉందో దీన్ని చూసుకోండి. TTS మనకు కనిపిస్తుంది. ఇప్పుడు TTS వచ్చింది ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలంటే ఓకే 3గా డివైడ్ చేస్తే 15 అక్షరాలు. TST ఏదైతే ఉందో TSTగా డివైడ్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా, చాలా కొద్దిగా. అంతే ముందు మనము అక్షరాలు ఏవైతే ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అక్షరాలు ఇచ్చాడు. ఈ 12 అక్షరాలని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? 3 గ్రూపులుగా కానీ 4 గ్రూపులు కానీ డివైడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ TST కనిపిస్తుంది. ఒకవేళ 4 వెళ్ళాను అనుకోండి, TS సరిపోవట్లేదు కాబట్టి TST అని 3 గ్రూపులు సరిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే TST ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. TSCST ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 34 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 34 అండి. అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 35 కూడా పరిశీలించండి. ఒకసారి మనకి ఎన్ని అక్షరాలు? 4, 8, 12, 16 అక్షరాలు ఉన్నాయి. అంతే 4గా డివైడ్ చేయాలి అని మీకు ముందు కాన్సెప్ట్ వచ్చేయాలి. 4గా డివైడ్ చేయాలి. QS ఎక్కడ చూడండి, STR అంతే. Q ఉంది, QSTR అంతే. మనకేం ఆన్సర్ వస్తుంది? RTSQ ఏదైతే ఉందో ఆప్షన్లో అది మనకి ఆన్సర్గా వస్తుంది. అంతే. ఈ T అనేది అవ్వదు. మనకి దేంతో మొదలు అవ్వాలి? Rతో మొదలు అవ్వాలి. ఇది కూడా అవ్వదు. ఆన్సర్ ఎంత ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. చెప్పే ప్రతి అంశం కూడా ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఎలా మొదలెట్టాలి, ఇంకా చూసుకోండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ అక్షరాలు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇలాంటి అన్ని అంశాలపైన నువ్వు క్లారిటీగా చేసుకొని రేపు ఎగ్జామ్ పాయింట్లో ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా మీకు మన ఎగ్జామ్ ఏదైతే పాయింట్స్ ఉందో ఇంకా దాన్ని ఇంకా క్లారిటీగా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది. మన యొక్క యాప్లో ఆ ఎగ్జామ్స్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేస్తున్నాము. దీన్ని కూడా చూసుకోండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 36 కూడా పరిశీలించండి. 3, 6, 9, 12, 15 అక్షరాలు కనిపిస్తున్నాయి. 15 అక్షరాలు అంటే ఎన్ని గ్రూపులు అండి? 3 కానీ 3 కానీ 5 కానీ చేయొచ్చు. 3 గ్రూపులు కానీ 5 గ్రూపులు కానీ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి ఏం కనిపిస్తుంది? BBB 3 Bలు కావాలి. 3 Bలు కాబట్టి
ఇక్కడ ఏఏ ఉంది, ఏఏ ఉంది, అంతే మూడు దొరికిపోయిందండి. ఏఏఏ బీబీబీ ఏఏఏ బీబీబీ ఏఏఏ అంటే మనకేం ఆన్సర్ అవుతుంది? ఏవైతే రాస్తామో అవి మాత్రం మనం తీసుకోవాలి. ఓకే అండి, అంతే. ఏబిఏఏ 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 ఏదైతే ఉందో ఏబిఏఏ అనేది దీని యొక్క ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. చెప్తున్నా కదండి, మన అకాడమీలో కంటెంట్ అనేది చాలా క్లారిటీగా మీకు 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అందించడం జరుగుతుంది. చూడండి, గమనిస్తూ ఉన్నాడు కంటెంట్ అనేది ఏ రేంజ్కి వెళ్తుందో. ఇది క్వశ్చన్ నెంబర్ 36 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే చాలా క్లారిటీగా మీరు ఒకసారి చూడండి. టీయూబీ కనిపిస్తుంది, టీయూబీ ఎల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ట చూడండి, ఎల్యు అంటే ఇక్కడ ఎల్ వస్తుంది, ఎల్యుబి అంటే టీయూబీ ఎల్యుబి ఏదైతే ఉందో సరిపోయింది. అంటే 3 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. 3 గ్రూప్స్గా డివైడ్ చేశాడు. 1 2 3 4 5 6 అంటే 18 లెటర్స్ వచ్చాయి. 18 లెటర్స్ వచ్చాయి. దీన్ని 3 గ్రూప్స్గా కానీ 6 గ్రూప్స్గా డివైడ్ చేయొచ్చు అని మీకు చాలా క్లారిటీగా నేర్పాము. అదేవిధంగా 3 గ్రూప్స్గా వచ్చాయి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే యూటీఎల్యుబి ఏదైతే ఉందో యూటీఎల్యుబి ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీరు కోడీకరించినట్లయితే ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 37 ఏదైతే ఉందో ఈ 37 అనేది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37 అనేది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఏమి ఇచ్చాడు, ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయంటే 4, 8, 12, 16 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎన్ని అక్షరాలు అండి? 16 అక్షరాలు. కాబట్టి మీరు 4 పార్ట్గా డివైడ్ చేసేయచ్చు. 4 పార్ట్గా డివైడ్ చేసేయచ్చు. ఈ చూడండి, ఇక్కడ ఏఆర్ కనిపిస్తుంది, ఎమ్ ఇక్కడ వై కనిపిస్తుంది, ఎంవై ఏఆర్ఎంవై సరిపోతుందండి. కాబట్టి మనకి ఆన్సర్లు ఏం కనిపిస్తుంది? ఆర్వైఆర్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్లో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఆర్వై ఏదైతే ఆర్వైఆర్ ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, మీకు అక్కడ ఏ వచ్చింది కాబట్టి వై రావాలి, ఆర్ వచ్చింది కాబట్టి వై రావాలి. కాబట్టి ఇది మీకు ఆన్సర్ అవుతుంది తప్ప ఇది మీకు ఆన్సర్ అవ్వదు. ఓకే అండి, చాలా క్లారిటీగా సిస్టమేటిక్గా ప్లానింగ్గా ఈ క్వశ్చన్ నెంబర్ 38 కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 39 కూడా పరిశీలించండి. ఏం అడిగాడంటే మనకి ఇక్కడ ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? 4, 8, 12, 16 కనిపించాయి. కాబట్టి 4ని మనము డివైడ్ చేసుకోవాలి. మరి తిరిగి 16 లెటర్స్ ఉన్నాయంటే 4గా గ్రూపులు మాత్రమే చేసుకోవాలి అని మైండ్లో ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మైండ్లో ఫిక్స్ అయిపోతే దీన్ని ఈజీగా వెళ్ళొచ్చు. ఎన్ఏ ఇక్కడ లాస్ట్లో వై కనిపిస్తుంది, ఎన్ఏ ఏ తర్వాత వి కనిపించాలి, నావీ ఇక్కడ ఏ ముందు ఎన్ రాస్తుంది, ఎన్ ఏవివై ఎన్ఏవివై ఏదైతే ఉందో నావీ ఏదైతే ఉందో నావీ అనేది మనకి దీని యొక్క ఆన్సర్లాగా అనిపిస్తుంది. అంతే విఎన్వైఏవైవి ఏదైతే ఉందో విఎన్వైఏవైవి ఏదైతే ఉందో ఇది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, చాలా క్లారిటీగా మన యూట్యూబ్ కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ప్లానింగ్గా సిస్టమేటిక్గా ప్రతి అంశం కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ క్లాస్ కూడా మీరు వచ్చి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఏ క్లాస్ మీకు డౌట్ వచ్చినా మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేస్తూ ఉండండి. మాకు ఫలాంటి కావాలని అడగండి. మీకు ప్రతి అంశాన్ని కూడా మేము వీడియో రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే అండి, ఆఫ్లైన్ క్లాస్ ఏదైతే ఉన్నాయో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో కూడా బ్యాంక్ పీఓస్ రేంజ్లో కూడా అవసరమైతే క్యాట్ రేంజ్లో కూడా మన అర్థమెటిక్ రీజనింగ్ పైన పూర్తి కమాండింగ్ సాధించి మీకు చెప్పడం జరుగుతుంది. అంతే, ఇటీవల 2025 వరకు వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా తీసుకొచ్చి అప్డేట్ వెర్షన్లో మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, మన అకాడమీ ప్రత్యేకత ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీగా కానీ హిస్టరీ కానీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పిస్తున్నాం. ఈరోజు నేను ఎందుకంత ఈ నిర్ణయం తీసుకున్నాను, గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఈ నిర్ణయం తీసుకుని ఎందుకున్నామంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో సరైన కంటెంట్ మన దగ్గర ఉంది. ఢిల్లీ తరహాలో నేర్చుకుని వచ్చినటువంటి కంటెంట్ మా గురువు గారు స్వర్గస్థుల చిట్నేటి సార్ దగ్గర 1 ఇయర్ పాటుగా
1 ఇయర్ పాటుగా అర్థమెటిక్ రీజనింగ్ ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. అండ్ తర్వాత 4 మంత్స్ ఢిల్లీ వెళ్తే కానీ నాకు తెలియలేదు ఎంత దీంట్లో సబ్జెక్ట్ ఉందా అని. ఆ సబ్జెక్ట్ అంతా కూడా మన పిల్లలు, మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకోసం మన అకాడమీ ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. లేకపోతే ₹1,00,000 వచ్చే గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా మనం రిజైన్ చేసి ఉన్నామంటే మీకు ఒక ఆలోచన విధానం అర్థం అవ్వాలి. ఓకే అండి. ఆ విధంగా మీకు ప్రతి కంటెంట్ కూడా మన కంటెంట్ చూడండి, ఈ కంటెంట్ని ఏ రేంజ్లో అందిస్తున్నాము. ఇది క్వశ్చన్ నెంబర్ 39 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 40 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎక్కువ అక్షరాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి చూడండి. 4, 8, 12, 16, 20, 25 లెటర్స్ కనిపిస్తున్నాయండి. అంతే 25 లెటర్స్ అంతే ఏమని చెప్పండి అండి. 25 లెటర్స్ వచ్చిందంటే 5 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. 1, 2, 3, 4, 5 ఒక గ్రూపు. అంతే 1, 2, 3, 4, 5 ఇది ఒక గ్రూపు. చూడండి ఇక్కడ బీతో మొదలైంది, ఇక్కడ బీతో మొదలు. ఆటోమేటిక్ ఏం దేంతో మొదలవ్వాలి? BHART, 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 BHART. అయితే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో ఎగ్జామ్ పాయింట్లు వచ్చిన క్వశ్చన్లు తీసుకుని వచ్చి చెప్పడం జరుగుతుంది. అలాగని మనకు ఈజీగా కంటెంట్ తయారు చేయలేదు. ఇటీవల కాలంలో వచ్చే ఎగ్జామ్స్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ, మీరు ఏమొచ్చిందంటే బి వచ్చింది ఇక్కడ, హెచ్ వచ్చింది ఇక్కడ, ఏ వచ్చింది ఇక్కడ, ఆర్ వచ్చింది ఇక్కడ, టీ వచ్చింది. భారత్ ఏదైతే ఉందో BHART ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 40 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 40 అండి. అదేవిధంగా చూస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు ఏ విధంగా అడుగుతున్నాడో చూడండి. ఇక్కడ మీకు కూడా లెటర్ చూసుకోండి. 5, 10, 20, 25 అంతే 25. ఇది కూడా మీరు 5 గ్రూప్స్గా 25 లెటర్స్ కనిపిస్తున్నాయి. 5 గ్రూప్స్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓతో మొదలైంది. ఇక్కడ ఓ కడ ముందేముందండి వై ఉంది కాబట్టి YODHA అంతే కరెక్ట్గా మీకు YODHA అనేది కాన్సెప్ట్తో మీకు మొదలవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే YODHA అని మీకు చాలా క్లారిటీగా ప్రతి అంశం పైన మీకు దొరుకుతుందండి. కాబట్టి మనకేమొస్తుంది ఆన్సర్ అంటే YOAH ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ YODAH ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. YDO రావాలండి. YDOAH ఏదైతే ఉందో YDOAH ఏదైతే ఉందో ఇది మీకు ముందు రావాలి. ఇది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది అండి. YDOAH ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 41 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 42 కూడా మీరు ఒకసారి చూడండి. ఇలా కంటిన్యూ అక్షరాలు కనిపించినప్పుడు చెప్పాను కదా మీకు రొటేషన్ మెథడ్లో మీకు వస్తుందని ఒక చెప్పాను. పాయింట్ నెంబర్ 2లో చెప్పాను. ఆ పాయింట్ నెంబర్ 2 ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. MNO ఎంతో మొదలైంది. MNO తర్వాత ఎన్తో మొదలవుతుంది. NOP తర్వాత ఓతో మొదలవుతుంది. OPQRS నెక్స్ట్ దీంతో మొదలవ్వాలండి. OPQRS ఓతో తర్వాత పీతో మొదలవ్వాలి. PQRSTU అంతే 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, 6 అక్షరాలు అంతే. PQRSTU ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఇలా కూడా మీకు రొటేషన్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో రొటేషన్ మెథడ్లో కూడా మీకు క్వశ్చన్స్ ఇస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా రొటేషన్ టైప్లో కూడా మీకు ఇస్తున్నాడు టైప్లో. ఇలా కూడా మీరు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 42 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 43 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇస్తున్నాడో చూడండి అమ్మా. చూడండి. ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే 4, 8, 12, 14 లెటర్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అంతే ఇంకేదో మెథడ్లో ఇచ్చాడు. ఒకవేళ మీకు తెగేటువంటి లేకుండా భిన్నంగా ఇచ్చాను అనుకోండి. అలాంటి టైప్లో మీకు రొటేషన్ మెథడ్లో ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్కువ అక్షరాలు BA BB కనిపిస్తున్నాయి.
బిఏ బీబీ కనిపిస్తుంది. నెక్స్ట్ బిఏ బీబీ ఒక్క అక్షరం చూడండి. బిఏ బీబీ కనిపిస్తుంది. బిఏ బీబీ కనిపిస్తుంది. అంటే దీని ముందు ఏముందండి? ఏ. అంటే ఏబి ఏబీబీ ఏబీబీబీ ఏబీబీబీ ఏవైతే అంతే అక్షరాలు పెరుగుతూ ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో అడిగాడండి. పాయింట్ నెంబర్ 3లో మీకు క్లారిటీగా చెప్పాను ఇంక్రీజింగ్ ఆర్డర్ అని. లెటర్ బై లెటర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అని. ఏబి ఏబీబీ ఏబీబీబీ ఏబీబీబీ అంటే ఒక బి వచ్చింది, 2 బీలు వచ్చాయి, 3 బీలు వచ్చాయి, 4 బీలు వచ్చాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏబీబీబీ ఏబీబీబీ ఏదైతే ఉందో ఏబీబీ అనేది దీనికి ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి. ఇంత క్లారిటీగా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత ప్లానింగ్గా ఏ విధంగా అడిగి ఇంక్రీజింగ్ మెథడ్లో అడిగాడా, రొటేషన్ మెథడ్లో అడిగాడా, లేకపోతే గ్రూప్ మెథడ్స్లో అడిగాడా అనేది నీకు ప్రతి అంశం పైన క్లారిటీగా ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మరి ఇంకా గ్రూప్ లాగా 16 అక్షరాలు 12 అక్షరాలు అలా రావండి. చూడండి 14 అక్షరాలు వచ్చాయి చూడండి. ఇలా దీనిపైన కూడా క్లారిటీగా మీరు ముందుకెళ్ళాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 44 కూడా చాలా క్లారిటీగా పరిశీలించవచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఐఐ 2 ఐలు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఒక ఐఏ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక సీక్వెన్స్ దొరుకుతుంది చూడండి. ఇక్కడ కలిపి జిఎఫ్ఈఐ జిఎఫ్ఈఐఐ ఓకే, మన సీక్వెన్స్ దొరికిపోయింది. జిఎఫ్ఈఐఐ జిఎఫ్ఈఐఐ సో ఒక సీక్వెన్స్ దొరికింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఐఎఫ్జిఐఈ ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. క్లారిటీగా చూడండి, ప్రతి అంశం కూడా క్లారిటీగా చూడండి. ఐఎఫ్జిఐఈ ఐఎఫ్ అంటే ఐజీ ఉంది, ఇది కాదు. ఎఫ్ ఉంది, ఇది కాదు. ఈ ఉంది, ఇది కాదు. ఎంతో ఉండాలి, అయితేనే ఉండాలి. ఐఎఫ్జిఐఈ ఏదైతే ఉందో ఐఎఫ్జిఐఈ అనేది మీకు ఆన్సర్గా చేయబడుతుందండి. ఓకే అండి. చూడండి మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క కంటెంట్ చూడండి. మీరు కంటెంట్ చూడండి ఏ విధంగా వెళ్తుందో ముందుకి చూడండి. క్వశ్చన్ నెంబర్ 44 అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 45 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇలా కంటిన్యూగా ఇచ్చినప్పుడు చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, ఇలా కంటిన్యూగా ఇచ్చినప్పుడు జేకేఎల్ఎంఎన్ఓ జేతో మొదలైంది. జేకేఎల్ఎంఎన్ఓ 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 అని ఇలాగ అడుగుతున్నాడు. కాబట్టి దీంట్లో ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏమొచ్చిందంటే కే వచ్చింది, తర్వాత ఏటి రాసింది ఎల్ రాసాం, తర్వాత ఏటి రాసింది ఎన్ రాసాం, తర్వాత ఏటి రాసాం ఓ రాసాం. కేఎల్ఎన్ఓ కేతో మొదలైంది కాబట్టి ఈ అక్షరం అవ్వదు, ఇది అవ్వదు. కేతో 2 అవసరం. కేఎల్తో మొదలైంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది అవ్వదు. ఓకే అండి. ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్ కూడా అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఈ లెటర్ సిరీస్లోన ఈ టైప్ 2 ఏదైతే ఉందో చాలా సునాయాసంగా చేయగలుగుతారండి. మీరు చాలా సునాయాసంగా మీరు చేయగలిగి మీరు ముందుకు వెళ్ళొచ్చండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 45. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 46 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 46 కూడా మరి పరిశీలించండి. ఇక్కడ ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఎక్కువ అక్షరాలు కనిపిస్తున్నాయి. ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 25 కనిపిస్తున్నాయి. అంటే 5 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. 25 లెటర్స్ కనిపిస్తున్నాయి అంటే 5 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. చూడండి 1 2 3 4 5 ఇక్కడ ఒక గ్రూప్ అవుతుంది. జిహెచ్ఐజేకే 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 జేకే జిహెచ్ఐజేకే జిహెచ్ఐజేకే ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా దీనిగా చెప్పబడుతుంది. ఒకసారి మీరు పరిశీలించండి. ఓకే అండి. చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీ కళ్ళ ముందు తీసుకొస్తున్నాం. అంతే మనకు ఆన్సర్లు ఏమొస్తుంది? హెచ్జికే ఏదైతే ఉందో ఇది మీకు హెచ్హెచ్జికే హెచ్తో మొదలైంది కాబట్టి కే అవ్వదు, ఐ అవ్వదు, హెచ్ ఈ 2 ఛాన్స్ ఉంది. కానీ 2 హెచ్లు కంటిన్యూగా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇది అవ్వదు. ఆన్సర్ ఏంటంటే ఇది ఏదైతే ఉందో మీకు చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 46 ఏదైతే ఉందో 46 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇలాగా ఒకేసారి ఇన్ని లెటర్లు కనిపించినప్పుడు ఏదో ఒక సీక్వెన్స్ దాగా ఉంటుంది, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి. ఇక్కడ ఓతో ప్రారంభమైంది అంతే. ఇక్కడ కూడా ఓతో ప్రారంభించామనుకోండి ఒక సీక్వెన్స్ దొరుకుతుందేమో ఒకసారి పరిశీలించండి. ఓపీక్యూ ఇక్కడ చూడండి
ఓపీక్యూఆర్ ఓపీక్యూఆర్ క్యూ తర్వాత ఏమొస్తుంది ఆర్ వస్తుంది ఓపీక్యూఆర్ఎస్టీ ఓపీక్యూఆర్ఎస్టీ సో సీక్వెన్స్ మీకు దొరికిపోయింది ఓపీక్యూఆర్ఎస్టీ ఓపీక్యూఆర్ఎస్టీ అంత తర్వాత ఓపీక్యూఆర్ఎస్టీ ఓపీక్యూఆర్ఎస్ఎస్టీ టీ నెక్స్ట్ ఓపీక్యూఆర్ఎస్టీ ఏదైతే ఉందో ఓపీక్యూఆర్ఎస్టీ అనేది మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్పిటిఎస్ ఏదైతే ఉందో ఈ ఆర్పిటిఎస్ అనేది మీకు ఆన్సర్గా వస్తుంది. ఆర్తో మొదలైంది కాబట్టి క్యూతో ఆన్సర్ అవ్వదు, ఓతో ఆన్సర్ అవ్వదు. ఈ రెండుతో మొదలైంది పి రెండు కూడా మొదలయ్యి టిఎస్ ఇక్కడ పి వచ్చింది కాబట్టి పి అవ్వదు, ఎస్ మనకు కావాలి కాబట్టి ఎస్ ఏదైతే ఉందో ఈ ఎస్ అనేది మీకు ఆన్సర్గా పరిగణించడము జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 47 ఏదైతే ఉందో 47 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 48 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏం అడుగుతున్నాడో మనం ఏం చేస్తే ఎక్కువ అక్షరాలు ఎక్కడ కనిపిస్తున్నాయి, దేంతో మొదలవుతుంది. ఆల్రెడీ బీతో స్టార్ట్ చేస్తాడు, వెళ్తే బీతో స్టార్ట్ చేస్తాడు, అంతే మళ్ళీ బీతో స్టార్ట్ అయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బీ తర్వాత ఏముంది, బి ఉంది, బీబీసీసీ డిడిఈఈఎఫ్ఎఫ్. ఓకే, మళ్ళీ బీబీసీసీ డిడిఈఈఎఫ్ఎఫ్ బీబీసీసీ డిడిఈఈఎఫ్ఎఫ్ మళ్ళీ బీబీసీసీ డిడిఈఈఎఫ్ఎఫ్ అంతే మనకు ఒక సీక్వెన్స్ దొరికింది. ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలి. అంతే ఏమొచ్చింది ఇక్కడ బి ఏదైతే ఉందో బి వచ్చింది, అలా ముందుకెళ్తే ఎఫ్ వచ్చింది, ఇంకా అలాగెళ్తే ఈ వచ్చింది, ఎఫ్ వచ్చింది. బిఎఫ్ఈఎఫ్ ఏదైతే ఉందో బిఎఫ్ఈఎఫ్ ఏదైతే ఉందో బీతో మొదలైంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. బిఈతో మొదలైంది కాబట్టి ఇది అవ్వదు. ఆన్సర్ ఏంటంటే బిఎఫ్ఈఎఫ్ ఏదైతే ఉందో ఇది దీనికి మీకు ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 48 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 48 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 49 కూడా పరిశీలించండి. ఏ అక్షరంతో మొదలైంది అంటే డబ్ల్యూ అనే అక్షరంతో మొదలైంది కాబట్టి ఏమైనా సీక్వెన్స్ ఫాలో అవుతుందో కంటిన్యూగా చూడండి. డబ్ల్యూడబ్ల్యూఎక్స్ఎక్స్వైవై తర్వాత డబ్ల్యూడబ్ల్యూఎక్స్ఎక్స్వైవై వేస్తే సరిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూఎక్స్ఎక్స్వైవై 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 డబ్ల్యూడబ్ల్యూ అంతే మీకు క్లారిటీగా డబ్ల్యూ ద్వారా మీకు కట్ అవుతుంది. డబ్ల్యూడబ్ల్యూఎక్స్ఎక్స్వైవై ఏదైతే ఉంది మీకు వస్తుంది. అంత ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్వై ఏదైతే ఉందో మీకు ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఎక్స్తో మొదలవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఇది కూడా ఎక్స్తో మొదలవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఎక్స్ వైతో మొదలవుతుంది కాబట్టి ఎక్స్ డబ్ల్యూ అన్నప్పుడు ఇది ఆన్సర్ ఏదంటే ఎక్స్వై ఏదైతే ఉందో ఈ ఎక్స్వై అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా మన కంటెంట్ ఏదైతే ఉందో మీకు బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి అందిస్తూ ఉన్నాము. ఇంకా మనకి స్టడీ అకాడమీ యాప్లో ఒకే ఫీజుతో ఇంకా అడ్వాన్స్ లెవెల్లో 2025 వరకు వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మన వీడియో రూపంలో ప్రతి టాపిక్ నుంచి కూడా మీకు పెట్టడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.